ఛానల్ తనూజ అండ్ కళ్యాణ్ బాండ్ ఆల్రెడీ ఒక ఈ బంధం దృఢమైనది టైపు. ఇప్పుడు ఈ పిఠాపురం అంకులు వచ్చి ఓ ఫెవికాల్ వేసి మరీ అతికించేసి వెళ్ళాడు. సో ఇంక వాళ్ళ బంధమే విడిపోదు. అసలు అతను ఎంత క్లియర్ గా చెప్పాడంటే మామూలు క్లియర్ గా కాదు. మీరిద్దరూ హౌస్ లో చాలా బాగా ఉంటున్నారు అంటే మీ మీద మీకు చాలా క్లారిటీ ఉంది, ఆడియన్స్ లో కూడా మీ మీద క్లారిటీ ఉంది. ఎవరో ఏదో చెప్పారని పట్టించుకోకండి. కళ్యాణ్ బాబు నువ్వు ఇప్పుడు కామనర్ కాదు, ఓ పెద్ద సెలబ్రిటీ, నీ పేరులోనే పవర్ ఉంది. ఇటు తనూజ ఏమో నీ కోసం చాలా సార్లు స్టాండ్ తీసుకుంది. సో తనూజని అపార్థం చేసుకోకు, అండ్ తనూజ నువ్వు కూడా కళ్యాణ్ని అపార్థం చేసుకోకు. ఇలా ఒక రోజు నైట్ కూర్చుని సాయికి నీ గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే తనూజ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను అని చెప్పాడు అని చెప్పి ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి మీ మీద మీకు గౌరవాలు ఉన్నాయి, ఎవరో చెప్పిన మాట పట్టించుకోకండి, మీ మీద మీకు క్లారిటీ ఉంది, ఇక నుంచి మీరు మీకు నచ్చినట్టే ఉండండి అని చెప్పడం అన్నది ఆల్రెడీ ఉన్న బంధానికి ఒక ఫెవికాల్ వేసి అతికించడం లాంటిది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక నుంచి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసి ఇప్పుడు తనూజ పడిపోయింది కదా, తనూజ పడిపోతే మన కళ్యాణ్ బాబు తనూజని ఎత్తుకుని వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ అది ఎక్కడ నెగిటివ్ పోర్ట్రే అవుతుందా అని తనూజని వేరే వాళ్ళు ఎత్తుకుని వెళ్ళారు. మేబీ పోనీ ఆ టైంలో కళ్యాణ్ పక్కన లేడని అనుకుందాం. ఆ తర్వాత కూడా తనూజ దగ్గరికి వెళ్లకుండా ఎక్కడో మూల కూర్చొని ఒంటరిగా ఏడ్చాడు. ఎందుకంటే మళ్ళీ అది ఎక్కడ నెగిటివ్ పోర్ట్రే అవుతుందా అని. అక్కడితో కూడా ఆగకుండా ఎవరైనా అడిగితే తనూజ కోసం ఏడ్చాను అని చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ అది ఎక్కడ నెగిటివ్ పోర్ట్రే అవుతుందా అని. సో వీటన్నింటికి కూడా ఈ పిఠాపురం అంకుల్ వచ్చి కట్ట పెట్టేసి ఓ ఫెవికాల్ వేసి అతికించిపోయాడు. వీళ్ళు హౌస్ మేట్స్ కి టూ మచ్ హింట్స్ ఇచ్చేస్తున్నారు, మరీ ఎక్కువ హింట్స్ ఇచ్చేస్తున్నారు. అలా హింట్స్ ఇవ్వకుండా ఒక రాగా వాళ్ళని వదిలేస్తే ఆ రా కంటెంట్ వాళ్ళలోంచి వచ్చే రా ఎమోషన్స్ ఉంటాయి కదా, దానిలోంచి వచ్చే బంధము అలా కంటిన్యూ అవుతానే ఉంటది. ఇప్పుడు పిఠాపురం అంకులు చెప్పడం వల్ల వాళ్ళకి కొత్తగా ఏమీ మారిపోదు, కానీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఒక ఫెవికాల్ వేసి అతికించినట్టు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నాకేమనిపించింది అంటే ఈ బయట నుంచి నాట్ ఓన్లీ దిస్ ఎక్కువ హింట్స్ వెళ్ళిపోతున్నాయి. ఆ సంజన గురించి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఏదో తనూజ కళ్యాణ్ అనే కాదు అందరి గురించి కూడా టూ మచ్ హింట్స్ వెళ్ళిపోతున్నాయి అబ్బా ఈసారి. పోన్లే ఇంకోసారి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇదిగో రీఎంట్రీలు అవుతున్నాయి అబ్బా, వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కి బయట అంతా ఏం జరిగిందో తెలిసే వెళ్ళారు. ఇప్పుడు రీఎంట్రీస్ వీళ్ళైతే వీళ్ళ గురించి మనం రివ్యూయర్స్ ఎవరి గురించి ఏం మాట్లాడాము ఇవన్నీ కూడా వాళ్ళకు క్లారిటీ ఉంది. దాన్ని బట్టి మనం హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఆడితే మనల్ని రివ్యూయర్స్ పొగుడుతారు అండ్ ఆడియన్స్ లో మనకు మంచి పేరు వస్తుంది అని ఒక క్లారిటీ ఉంటుంది రీఎంట్రీలో వెళ్ళే ఎవరికైనా. ఇప్పుడు హౌస్ లోకి ప్రస్తుతం ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పటికి ముగ్గురు వెళ్ళారు, ఆ పేర్లు మాట్లాడుకుందాం, ఆల్రెడీ ఇద్దరు చెప్పాను. సో అది సంగతి. సో వీళ్ళందరికీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఫోన్లే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉండడంలో తప్పే ఉంది అని కూడా అనిపిస్తుంది ఇంకో సైడ్ నుంచి. సో వరుసగా రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. తనూజ ఆ గోల్డెన్ బస్ ఉంది కదా, గోల్డెన్ డైమండ్ మాదిరిది, అది తనూజకు వచ్చింది. ఆ టాస్క్ అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో నాగ్ సారు ఆ డ్రెస్ వేసుకొచ్చారు, రెడ్ ప్యాంటు. ఆ ప్యాంటు నాగ్ సార్ తప్ప ఎవరు వేసుకున్నా జోకర్లా ఉంటారు, బట్ నాగ్ సార్ వేసుకుంటా ఆయనకి ఏంటో ఏ డ్రెస్ సెట్ అయిపోద్దబ్బా. ఆయన ఏజ్ ఏంటి, ఆయన మనకు కనపడడం ఏంటి, 35-36 years లా ఉన్నాడు ఆయన. ఏ డ్రెస్ వేసినా సెట్ అయిపోద్ది ఆయనకి, ఏదైనా వేసుకో సెట్ అయిపోతుంది. అండ్ ఆయన డ్రెస్ సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఆ కాస్ట్యూమ్ సెలక్షన్ నాగ్ సార్ది చాలా బాగుంటది. ఈ రోజు ఆ రెడ్ ప్యాంట్ వేసుకోగానే నాకు ఫస్ట్ అనిపించింది ఈ ప్యాంట్ కనుక ఈయన తప్ప ఎవరైనా వేసుకుంటుంటే జోకర్లా ఉంటారు, ఆయనకి ఎంత కరెక్ట్గా సెట్ అయిందని చెప్పి సో అనిపించింది. చెప్పా నేను ప్యాంట్ అన్నానా. యాక్చువల్గా మా సైడు గోదావరిళ్ళు ప్యాంట్ అని ఫ్యాంట్ అంటారు. నేను కూడా అలాగే ఫ్యాంట్ అనేదాన్ని. మా హస్బెండ్ రోజు ఆ ఫ్యాంట్ కాదు అది ప్యాంట్ అని మార్చి ఇప్పుడు కొంచెం మార్చారు, ఫ్యాంట్ కత్తిల్లి ప్యాంట్ అని. మీలో ఎంతమంది గోదావరి జిల్లాలో ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఫ్యాంట్ అని ఉంటారు కదా, అంటారు ఇప్పుడు కూడా. సో అది నన్ను మార్చారు మా హస్బెండ్, ఫ్యాంట్ అనకు తల్లి దాన్ని ప్యాంట్ అంటారని. సో అందుకు మారాను, లేదంటే నేను కూడా ఫ్యాంట్ అని అంటా. మన భాషని మనం గౌరవించుకోవాలి, తప్పే లేదు. మన యాస అండి అనుకోవడం అండ్ ఆయ్ అనుకుంటే వేరే వాళ్ళు చులకనగా మాట్లాడతారు. ఊరుకోకండి అలా మాట్లాడితే. అది మన భాష, మన ఇష్టం. ఏ లాంగ్వేజ్ అయినా ఏ ప్లేస్ అయినా వాళ్ళ యాసని మనం గౌరవించాలి, మన యాసని వాళ్ళు గౌరవించాలి. సో ఇది. సో నెక్స్ట్ ఏంటిది, ఎవరో ఆడియన్స్ కోరిక శివాలో స్టెప్ కావాలంట, November 8th వేసుకుందాం అని చెప్పేసి చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్
తనూజకి ఇది తనూజకి సాయి, ఈ సాయి పుల్లారావు లాగా తయారయ్యాడు హౌస్లో. ఈ పుల్లారావు పనులన్నీ చేస్తున్నాడు. ఎందుకు రమ్యకేమోను మాధురితో ఉండకు, ఆ తనూజ ఏమో ఆల్రెడీ అంత క్లోజా, ఆ ఒంట్లో బాలేని తనూజని ఆ దగ్గరుండి చూసుకున్న మాధురి మీద ఎవరైనా నువ్వు మాధురి మాట వినకొని చెప్తారా? అక్కడ ఏమో ఆ మాధురి మేబీ తను ఎందుకైనా పెట్టుకొనివ్వండి అబ్బా, బాండ్ ఎందుకోసమైనా పెట్టుకుంది, మేబీ బయట తనూజ పాజిటివ్గా ఉంది, సో నేను తనతో ఉందామని పెట్టుకుని కానీ కానీ మామూలు కేర్ తీసుకోవట్లేదు. ఒంట్లో బాలేని ఆమెని చేతి మీద పడుకోబెట్టుకుంది నైటు చేతి మీద కళ్యాణ్ ఒళ్ళో చేయి పెట్టుకుని పడుకుంది కదా కాసేపు తనూజ. ఆ తర్వాత మాధురి వచ్చింది, తనూజ కళ్యాణ్ వెళ్ళిపోయాడు, తల కింద పెట్టుకుంది. ఇంత బాగా చూసుకుంటున్న మాధురి మీద నువ్వు వెళ్ళి సాడీలు చెప్తావా తింగరోడు కాకపోతే? వెళ్ళి చెప్పేసింది. అక్కడ చెప్పదా? వాళ్ళిద్దరు అంత క్లోజ్ ఉన్నారు, తనేమో నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది. అక్కడ కూడా మాధురిని తనూజ స్టాండ్ తీసుకుంది. సాయి చెప్తున్నప్పుడు కూడా లేదు నేను తన మీద అరుస్తున్నాను, అసలు నేను సారీ చెప్పాలి తనకి, నేను వద్దన్నా కూడా తను నాతో ఉంటుంది, నన్ను కేర్ తీసుకుంటుంది, బాగా స్టాండ్ తీసుకుందని అనిపించింది. అండ్ తనూజ వెళ్ళి మాధురి దగ్గర నార్మల్గా అయితే పుల్లలు పెట్టినట్టు అని అనిపిస్తుంది, బట్ ఈ పుల్లారావు చేస్తున్న పనులకి అక్కడ పుల్లలు పెట్టినట్టు కూడా అనిపించట్లేదు. ఒక్క చోట కాదు, అన్ని చోట్ల. దీనివల్ల అప్లోడ్ గేమ్ పోతుంది. ఈ పుల్లారావు పనులు మానుకుంటే బాగుండు సాయి, అనవసరం. నువ్వు ఏదైనా మాధురితో కోపం ఉంటే డైరెక్ట్ చేసుకో, ఒకసారి మాట్లాడుకుందాం ఏమేమి అనుకున్నారు వీళ్ళు. మా గొడవ అవుతుంటే కామన్ సెన్స్ లేదు అని చెప్పేసి సాయి అంటున్నాడు మాధురిని. మరి ఆ కామన్ సెన్స్ మన సాయి బాబుకుందా? లేదు. రమ్య నాతో ఆడితే మీకెందుకు ప్రాబ్లము అని అడుగుతున్నాడు. అదే ఆ అమ్మాయి ఇష్టం అంటున్నాడు. సేమ్ తనూజ మాధురితో ఉండడము, మాధురి తనూజతో ఉండడం వాళ్ళ ఇష్టం కదా, నువ్వు ఎందుకు మధ్యలో దూరి వాళ్ళకి పొల్లలు పెడుతున్నావు? నువ్వే చెప్తున్నావు కదా రమ్య నీతో ఆడడము అదంతా ఆ అమ్మాయి ఇష్టం, మీరు మధ్యలో దూరకండి, కామన్ సెన్స్ లేదు. సేమ్ వర్డ్స్ సాయి కూడా వర్తిస్తాయి కదా. ఆ పిల్లోడు ఏ చిన్నదయ్యి ఉండి అర్థం అవ్వట్లేదో ఏమో కానీ ఈ పుల్లలు పెట్టడం అన్నది వెరీ రాంగ్. ఆ పిల్లోడి గేమే మైనస్. ఎందుకంటే హౌస్లో వాళ్ళు కాదు డిసైడ్ చేసేది, బయట ఉన్న మన ఆడియన్స్. ఈ పిల్లోడు ఇలా చెప్తుంటే మనకు పుల్లారావులో కనిపిస్తాడు కానీ టాస్క్లు ఆడినా నచ్చడు. ఆ పిల్లోడు అది అర్థం చేసుకోవాలి. మీరెవరండి నాతో ఆడొద్దని చెప్పడానికి అన్నాడు. సేమ్ నువ్వెవరో తనూజాకి మాధురితో ఉండొద్దు, మాధురి మాట వినొద్దు అని చెప్పడానికి వాళ్ళు చూసుకుంటారు, ఏదో చేసుకుంటారు. మరి నువ్వు కూడా చెప్పకు కదా. దట్టు వాళ్ళు చాలా అక్కడ వాళ్ళు ఫేవికాల్ బాండ్ లాగా అతుక్కుపోయి ఇద్దరు ఒకళ్ళు కూర్చుంటుంటే నువ్వు వెళ్ళి చెప్తే ఎక్కడ కుదురుతుంది వెళ్ళి చెప్పేసింది ఆమె తనూజ. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అయింది. రమ్య అయితే ఫేస్ మీద చెప్తుందని రమ్యతో స్టార్ట్ చేయించారు. బాండ్స్ వద్దు అని హౌస్ లోకి వచ్చింది ఆవిడ ఇప్పుడు ఫేక్ బాండ్స్ పెట్టుకుంటుంది తనూజతో అంట. ఆ మాట అనే అర్హత అసలు రమ్యకి లేనే లేదు. అదే నాకు సార్ చెప్పారు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు అమ్మా తనూజకి, బాండ్స్ అని ఏదో చెప్పావు కదా, మరి నువ్వు ఇప్పుడు కూడా బాండ్ కోరుకుంటున్నావు కదా మాధురి నుంచి అంటే, కాదు సార్ బాండ్ కాదు సార్, ఫస్ట్ లో నాతో బాగానే ఉండేది ఇప్పుడు బాగా ఉండట్లేదని. కాదు, తను క్లియర్ గా తనూజాని ఎలా ప్యాంపర్ చేస్తుందో మాధురి, రమ్య కూడా తన్నే అలా ప్యాంపర్ చేయాలని కోరుకుంటుంది. నేనేమంటానంటే మాధురి నిన్ను ప్యాంపర్ చేయాలంటే నీ దగ్గర కూడా ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉండాలి. సో నేను ఇన్స్టాగ్రామ్ లో కొంతమందికి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు, 1000 మిలియన్స్. అలాగే రమ్య కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఒక 500K అలా ఉంటారు, కానీ వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు. రమ్యకి తిప్పికొడితే తనూజాకి తిప్పికొడితే 300K ఫాలోవర్స్, కానీ తన ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. తినది ఈ ఫాలోవర్స్ ఎవరు అంటే నువ్వు చేసే ఎక్స్పోజింగ్ వీడియోస్ చూడడానికి నేను ఫాలో అవుతున్నారు. సో దోస్ ఆర్ నాట్ యువర్ ఫ్యాన్స్. సో మాధురి నీకు ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోదు, నువ్వు వెళ్ళి బలవంతంగా కూర్చోవాలి. తనూజ ఒళ్ళో కూర్చోదు, కూర్చోపోయినా తెచ్చుకుని కూర్చోబెట్టుకుంటది, ఎందుకంటే అక్కడ తనూజకు ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. సో ఇది పాపం రమ్యకి అర్థం కాక వెళ్ళి మాధురి ఒళ్ళో కూర్చుంది. ఆ గొడవైంది కదా, గొడవైన తర్వాత వెళ్ళి మాధురి ఒళ్ళో కూర్చుంది. అంటే తను కోరుకుంటుంది తనూజకి మాధురి ఎలాంటి ప్యాంపరింగ్ ఇస్తుందో ఆ ప్యాంపరింగ్ కావాలని రమ్య కోరుకుంటుంది. అలాంటి వ్యక్తి మళ్ళీ తనూజ బాండ్స్ కోసం మాట్లాడడం. సో ఇలాంటి పనులు చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. కొంచెం ఆడియన్స్ని మెప్పించుంటే ఉండేది హౌస్లో కొన్నాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి తనూజ వచ్చేసి రమ్యకి మ్యానిపులేటర్ అని ఇచ్చింది. నెక్స్ట్ ఫైనల్ గా డెమో అన్ని నాకు సారి అప్రిషియేట్ చేశారమ్మా. అప్రిషియేట్ చేసి ఎంత బాగా ఆడావు టాస్క్ అని ఫైనల్ గా అప్రిషియేట్ చేశారు. మళ్ళీ ఆ రీతు ఇష్యూ ఎందుకు తెచ్చారో అర్థం కాదు. డెమో అన్ని మెంటల్ గా వీక్ చేసేస్తున్నారు. ఎందుకు ఆ ఇష్యూ? పోనీ అన్న మాట్లాడారా? ఆ పిల్లోని మాట్లాడినిచ్చారా? రీతుని నువ్వు హెల్ప్ చేసినా గానీ వేరే వాళ్ళకి గ్రాటిట్యూడ్ లేదు కదా అన్నట్టు రీతు దగ్గర అంటే
ఆ డెమాన్ ఏదో తన ఒపీనియన్ చెప్పుకోవడానికి లేచి నిలబడితే వదిలే నువ్వు వెనకాలంటే తనకు చెప్పుకుంటా డిమోటివేట్ చేస్తున్నారు డెమాన్ని. ఏదో పొగడపోతే బాగోదు అన్నట్టు పొగిడారు. ఎందుకు ఆ రీతు ఇష్యూ మాట్లాడితే సాల్వ్ చేయాలి ఇద్దరిది. మిగిలిన వాళ్ళందరివి ఎలా సాల్వ్ చేశారో వీళ్ళ ప్రాబ్లం కూడా అలా సాల్వ్ చేయాలి, లేదా మాట్లాడకుండా వదలాలి. ఇక్కడేమో రీతు వైపు నుంచి అంటే పాపం రీతు అన్నట్టు ఆ డెమాన్ ఏదో రీతుని టార్చర్ పెట్టేస్తున్నట్టు అలాగా చెప్పారు నాగ్ సార్. ఇది నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమాన్ వచ్చేసి కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ ఇచ్చాడు. ఇక్కడ తను ఏమంటాడంటే మమ్మల్ని ఏమో బ్యాక్ స్టాబ్ అన్నారు, అప్పుడు బ్యాక్ స్టాబ్ ఏమి కాదు, అసలు మేము చేసింది ఓపెన్ గానే చేసాము. ఎందుకంటే శ్రీజ రీతుని తెస్తానన్నది కాబట్టి మేము కళ్యాణ్ తీయాలనుకున్నాము. కళ్యాణ్ స్ట్రాంగ్ కాబట్టి అక్కడ ఎదురుగానే మేము గేమ్ ఆడితే మా గేమ్ కాదు బ్యాక్ స్టాబ్ అన్నాడు. కానీ ఇక్కడ బెడ్ టాస్క్ లో లాస్ట్ వరకు ఉందాము అని చెప్పేసి నాకు మాట ఇచ్చాడు కళ్యాణ్. మళ్ళీ ఆ మాట వదిలేసి వీళ్ళందరూ కలిసి నన్ను బయట పడేశారు. కానీ నేను ఆ మాట కూడా తను అనలేదు, ఒక్క మాట కూడా నేనేమి వదలలేదు. నిజంగానే ఏమనలేదు. ఆ రోజు పట్టుకుపోతే వెళ్ళి కూర్చున్నాడు అనలేదు. కళ్యాణ్ ఏమో అదే పట్టుకుని ఇప్పటి వరకు కూడా వెనక్కి రావట్లేదు, మూవ్ ఆన్ అవ్వట్లేదు అని. కళ్యాణ్ ఇక్కడ ఏదో చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ నిజంగానే కళ్యాణ్ మూవ్ అవ్వలేదు. వాళ్ళిద్దరితో బాగానే ఉన్నాను అంటున్నాడు కానీ లేదు. పదే తన లైవ్ లో చెప్తున్నది ఏంటంటే ఇప్పటికీ నాకు రీతుతో డెమాన్తో మంచి బాండ్ లేదు, ఫస్ట్ లో ఉండేది. ఎప్పుడైతే ఆ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ తర్వాత తగ్గిపోయిందనే చెప్తున్నాడు ఇప్పటి వరకు కూడా. ఈవెన్ ఈ టాస్క్ లో కూడా రీతుకు డబ్బులు ఇవ్వద్దు అని ఫస్ట్ చెప్పింది కళ్యాణే. రీతుకు డబ్బులు ఇవ్వద్దు, ఇస్తే పట్టుకెళ్ళి డెమాన్కి ఇచ్చేస్తుంది అంటే కొంతమంది డెమాన్ ఫ్యాన్స్ కళ్యాణ్ ట్రాల్ కూడా చేశారు. ఏంటి కళ్యాణ్ డెమాన్ని వదలలేదు, ఇప్పుడు కూడా డెమాన్ అంటున్నాడని. సో అది ఆ కళ్యాణ్ లో ఆ ఇమ్మెచ్యూరిటీ తగ్గించి డెమాన్తో ఎక్కడి నుంచి అయినా బాగుంటే బాగుంటది. అవసరం లేదు ఎప్పుడో ఒక చిన్న ఇష్యూ పట్టుకుని, అది కూడా కావాలని చేసిన తప్పు కాదు. మళ్ళీ ఆ రోజు నాకు నష్టం జరిగిపోయింది కదా అనడం కూడా, అంటే ఆ రోజు మీరు బ్యాక్ స్టాప్ చేశారనే కదా అర్థం. ఆ రోజు నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటున్నాడు కానీ నువ్వు ఇలాగ ఎమ్మూరు మోసం చేసావు, అది కూడా బ్యాక్ స్టాప్ కదా అన్నప్పుడు కూడా ఆ రోజు నాకు నష్టం జరిగిపోయింది, అది మళ్ళీ మాట్లాడను అంటున్నాడు. అది మాట్లాడితే నేను ఆ మాటలు బ్యాక్ తీసుకున్నాను అంటున్నాడు. తీసుకున్నట్టు అంటున్నాడు. అలా కాదు కదా, ఒప్పుకో నేను పొరపాటున బ్యాక్ స్టాప్ అని అనుకున్నాను అని ఒప్పుకోవచ్చు, తప్పే లేదబ్బా. నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఆడియన్స్ అంతమంది చూస్తున్నారు, నువ్వు ఒప్పుకున్నావు అనుకో ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారు. సో ఇక్కడ మాత్రం నిజంగానే కళ్యాణ్ ఇమ్మెచ్యూర్ అనిపించాడు ఈ విషయంలో. కళ్యాణ్ ఇంకో అబద్ధం కూడా ఆడాడు. ఆ అబద్ధం ఏంటంటే నేను తనూజాని నామినేట్ చేస్తానని ఇమ్ముకి ఛాన్స్ వస్తుందని తెలియక ముందు అన్నాను, అంటే స్లిప్స్ ఇవ్వక ముందు అన్నాను కానీ స్లిప్స్ ఇచ్చాక అనలేదు అన్నట్టు చెప్తున్నాడు. కాదు, లోపల నైట్ అన్నాడు. స్లిప్స్ ఇచ్చేటప్పుడు క్లియర్ గా ఏమంటాడంటే మన ఇద్దరం తనూజాని నామినేట్ చేస్తున్నాం కదా అని అంటాడు కళ్యాణ్. అక్కడికి వెళ్ళాక లాస్ట్ మినిట్ లో మారిపోయాడు కానీ అక్కడికి వెళ్ళే వరకు తనకు తనూజాని నామినేట్ చేయాలని ఉంది. చేసేసి ఉండుంటే పని అయినా అయిపోయేది, ఏం మాట్లాడతాడో అని మనకు తెలిసేది. సో ఇంక ఇప్పుడు అసలు చేయడు. ఇప్పుడు ఇవన్నీ ఫెవికాల్ అయిపోయింది కానీ కాబట్టి ఇంక చేయడు. సో అప్పుడు చెయ్యాలని అనుకున్నాడు స్లిప్స్ ఇచ్చేటప్పుడు కూడా. అంటే అప్పుడు ఇమ్ము అంటాడు, లేదు నేను చెయ్యను, నువ్వు చెయ్యి, నా దగ్గర ఒక చిన్న పాయింటే ఉంది, అది పట్టుకుని నేను ఇప్పుడు వేయను, నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తా, నువ్వు వెయ్యి అని చెప్పి కూడా అంటాడు అనమాట. ఇప్పుడు స్లిప్ ఇచ్చిన తర్వాత మాటలు ఇవి. సో ఇమ్ము కూడా ఫ్లిప్పర్ అనేసి నేను ఇలాగా సాయి కళ్యాణ్ నామినేట్ చేస్తాను అన్నాడని సాయికి నేను స్లిప్ ఇవ్వలేదు సార్, బట్ ఆ టైంలో నాకు కళ్యాణ్ నాకు ఇచ్చిన మాట తప్పి సంజన నామినేట్ చేస్తే నాకు ఫ్లిప్పర్ అనిపించింది అని చెప్పి వేశాడు. కరెక్ట్. ఇక్కడ ఇద్దరు కళ్యాణ్ ఇమ్ము ఇద్దరు ఎక్స్పోజ్ అయ్యారు. సో ఈ ఇద్దరు ఎక్స్పోజ్ అవడం వల్ల ఏమయ్యేదంటే ఖచ్చితంగా ఈ నామినేషన్స్ లో ఏమన్నా తనూజ కళ్యాణ్ నామినేట్ చేయడం ఏమన్నా జరుగుండేదేమో. బేసిక్ గా ఈ వారం ఫేస్ టు ఫేస్ ఉండవు, పట్టుకెళ్ళి ఎక్స్ కంటెస్టెంట్స్ లో పెడతారు కానీ కొంచెం ఉండేది ఏదో ఒకటి, అర్రే ఇలా అన్నాడా కొంచెం ఏమైనా ఉండేదేమో. అది లేకుండా మన ఫిఠాపురం అంకుల్ వచ్చి మొత్తం అంతా దాన్ని ఫేవికాల్ వేసాడు. ఆ ఫేవికాల్ వేసిన తర్వాత ఇంకా తనూజ ముందు జరిగిన అన్ని మర్చిపోతుంది. ఇమ్ము ఒక చచ్చిన చెట్టుని పైకి నీళ్ళు వేస్తున్నావు, ఈ వారం అంతా గమనించు, తను జెన్యూనో కాదో నీకే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్ము కూడా తనూజ మీద ఏం లేదు, ఆ 2 రోజులే నడిచింది వీళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు ఇమ్ముకి తనూజ మీద ఏమీ లేదు, ఎలాంటి కోపం లేదు, నార్మల్ గా ఉన్నాడు. లైవ్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ రీతు వచ్చి ఆ జుట్టు పట్టుకుని లాక్ కొడతాను అన్న తర్వాత కూడా నాగ్ సారు రీతులోంచి తప్పులు ఎతుకుతారు. అక్కడంతా ఏంటి, రీతు నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తావు చెప్పి ఇవ్వాల్సింది కదా, మిస్అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్ అంటారు కానీ ఆ టాస్క్ ఏంటి, ఒక ఎథిక్స్ లేని టాస్క్ కదా అని నాగ్ సార్ చెప్పాలి కదా. నాగ్ సార్ ఈ మధ్య ఎపిసోడ్స్ చూడలేదు, చూడకుండా ఏదేదో చెప్తున్నారని నాకు అనిపించింది.
ఇక్కడ రీతు తన పాయింట్స్ ఎంత ప్రాపర్ గా పెట్టుకుందంటే, నన్ను నమ్మకం లేకపోయినా వాళ్ళు ఉంచుకున్నారు సార్, అంటే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కంటెస్టెంట్ కావాలి వాళ్ళు విన్ అవ్వాలంటే అని చెప్తున్నా కూడా నువ్వు అలా ఇవ్వడం తప్పు కదా, వీళ్ళ పర్మిషన్ అడిగి ఇవ్వాలి కదా అంటే, లేదు సార్ నేను వాష్రూమ్ లోకి వెళ్ళాను, నువ్వు నన్ను కిల్ చేసావు, నేను నీతో మాట్లాడను అన్నది సార్, అప్పుడు ఇచ్చుకున్నాను అని చెప్తున్నా కూడా తన మాట వినకుండా ఏదో రీతు వైపు నుంచి కూడా చాలా పెద్ద తప్పు ఉన్నట్టు ఎక్కువ సాగదీశారు ఆ విషయాన్ని. డైరెక్ట్ మాధురికి కూడా వార్నింగ్ ఇవ్వచ్చు, అంత పెద్ద తప్పేం లేదు అంటే ఆ టాస్కే అదబ్బా, ఆ టాస్క్ ఏ ఒక ఎథిక్స్ లేని టాస్క్ అంటే లాస్ట్ మినిట్ లో కూడా లీడర్ ని మోసం చేసి అవతల దాంట్లోకి వెళ్ళొచ్చు. అంటే ఏంటి, నీకు వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు నువ్వు ఇచ్చుకోవచ్చు, అది టాస్క్. ఏదైతే సుమన్ ఒక దొంగల టాస్క్ ని ప్రాపర్ గా అర్థం చేసుకుని నాగ్ సార్ అంటారు కదా, వీళ్ళిద్దరిని కంపేర్ కూడా చేస్తారు, రాబిన్ హుడ్ ఏమో తినైతే నువ్వేమో 420 అని. సో ఆ టాస్కే అది, ఆ దొంగల టాస్క్ లో ఒక్కొక్కరు ఒకలాగా బిహేవ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎథిక్స్ లేని టాస్క్ కాబట్టి రీతు కూడా అదే వర్తిస్తుంది కదా, దాన్ని పట్టుకొచ్చి ఆ విషయం చెప్పకుండా రీతు చేసింది తప్పు అన్నట్టు రుద్దారు. రీతు చేసింది నా దృష్టిలో అయితే తప్పే కాదు. లాస్ట్ మినిట్ లో కూడా లీడర్ ని మోసం, ఈవెన్ లీడర్ ని కిల్ చేయడం కూడా తప్పే కాదు. ఆ టాస్కే అది. లీడర్స్ కి క్లియర్ గా ఫస్ట్ చెప్పారు, లీడర్స్ మీరు మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళని కూడా నమ్మకండి, వాళ్ళు మీకు కూడా వెనుపోటు పడవచ్చు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఎథిక్స్ లేవు, ఎథిక్స్ లేని నేరస్తులు వాళ్ళు అని క్లియర్ గా చెప్పారు. అలా చెప్పినప్పుడు రీతు ఏమైనా రీతు చేయలేదు, అలా ఏం చేయలేదు, బట్ చేయొచ్చు, చేసినా కూడా ఆ టాస్క్ ప్రకారం తప్పులేదు. సో అది నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా రీతు నువ్వు నిజంగానే వాళ్ళని బ్యాక్ స్టాప్ చేసినట్టు కదా, నువ్వు మోసం చేసినట్టు కదా అంటారు. ఏం మోసం చేసింది? డైరెక్ట్ గా మాధురి క్లాస్ పేక్క ఆ జుట్టు పట్టుకుని లాగుతాను మళ్ళీ అంటది, నేను కాదు సార్ నోట్లో నోరు పెట్టడం, అలా నోరు జారడం నా వైపు నుంచి రాలేదు సార్ అటు రీతు సైడ్ నుంచి. ఎవరి సైడ్ నుంచి వచ్చింది? మాధురి సైడ్ నుంచే వచ్చింది. నువ్వు ఒక లైవ్ చూస్తే తెలుస్తుంది. ఆమె అండ్ దివ్య కలిసి రీతుని అండ్ డెమాన్ని పోక్ చేసిన విధానం వర్స్ట్ అంటే వర్స్ట్ ఉంది. మనకి ఎపిసోడ్ లో చాలా తక్కువ చూపించారు. జుట్టు పట్టుకుని లాగే నేలకేసి కొడతదా? ఒకటి మాత్రం నాకు సార్ బాగా అన్నారు, బయట నువ్వు తోపు అయితే బయట చూసుకోమ్మా, హౌస్ లో కాదని. ఇది నాకు సార్ బాగా అన్నారని అనిపించింది. ఏంటంట మళ్ళీ అంటున్నారు, అక్కడ జుట్టు పట్టుకుని లాగితే నేలకేసి కొడతాను అన్నప్పుడు రీతు అంటుంది కదా, ఆ టైంలో అంట నువ్వు సైలెంట్ గా ఉండుంటే ఎంత ఇష్యూ అయ్యేది కాదంట. అక్కడ అవతలేమో జుట్టుపట్టు లాక్కు కొడతాను, కింద వేసి కొడతాను అంటే సైలెంట్ గా ఉండాలా రీతు. నాకు సరి ఏంటో రీతు వైపు నుంచి తప్పులు ఉన్నట్టు అలా చెప్పుకుంటూ వచ్చారని అనిపించింది. అంత పెద్ద మాట అంటే సైలెంట్ గా ఉంటారు ఎవరైనా, అంత పెద్ద మాట అన్న తర్వాత ఉప్పు కారం తినేవాళ్ళు ఎవరో ఉండరు. ఆ అమ్మాయి తిరగేయాలి పాపం, స్ట్రాంగ్ గా తిరగేసి అన్ని క్వశ్చన్ చేసి అప్పుడు వెళ్ళి కూర్చుని ఏడ్చింది. తను ఏమనాలో అన్ని అనేసి అప్పుడు ఏడ్చింది, ఏం అనకుండా కూర్చుని ఏడలేదు, అనాలి కూడా. అలాంటి ఎందుకు ఊరుకుంటది. అది అయిపోయిందా? నెక్స్ట్ తనూజాకి క్లాసు పడాలి, చాలా అవసరం. కాకపోతే రాము అంట అలాగే వెళ్ళి మధ్యలో కూర్చుంటాడంట, వెళ్ళమన్నా కూడా ఈ హౌస్ లో నేను మెంబర్ని, నేను వెళ్ళను అంటాడంట. రీతు తనూజాని సపోర్ట్ చేసింది ఈ టైంలో. బట్ ఏమైనా కానీ అక్కడ తనూజ రియాక్షన్ చూడడానికి అస్సలు బాగాలేదు. సో అది మార్చుకోవడం తనూజాకే మంచిది. నెక్స్ట్ వచ్చేసి సంజన మాధురికి ఇన్సెక్యూర్ అని వేసింది. సంజన అందరికంటే ఎక్కువ ఇన్సెక్యూర్. ఎందుకంటే మాధురి హౌస్ లోకి రాగానే మాధురిని ఏమంటదంటే, నువ్వు నాతోనే ఉండు, నువ్వు తనూజతో ఉండొద్దు, తనూజ అలాగా సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని రాని క్యూట్నెస్ యాక్ట్ చేస్తుంది, ఒక క్యారెక్టర్ లో ఉంది కాబట్టి నువ్వు తనూజకు దూరం ఉండు, ఇవన్నీ చెప్పింది. ఇదేంటి అర్థం? ఎక్కడ తనూజాకు దగ్గర అయిపోద్దా అని ఇన్సెక్యూరే కదా. బట్ మాధురి మైండ్ లో ఏముంది, ఆహా మీరేం చెప్పినా నేను విన్నా, నాకు తనూజ కావాలి, తనూజకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, నేను తనూజతోనే ఉంటాను అని ఆవిడేమో ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఈమె మ్యానిపులేషన్ వినలేదు. అది సంగతి అయిపోయిందా? పోనీ నేను ఏదైనా లెట్ ఇట్ గో చేస్తాను. నిజంగానే ఫస్ట్ 2-3 వీక్స్ అనుకుంటా సంజన గారు ఇలాగే ఉండేది, లెట్ ఇట్ గో చేసేది. ఇప్పుడు చెయ్యట్లేదు. హౌస్ లో ఉండి ఆ టాక్సిక్ వస్తుంది కదా, అన్ని రోజులు ఉండిపోయి, అలాంటిది ఏమన్నా ఆవిడకి వచ్చిందేమో కానీ టాక్సిక్నెస్ పెరిగిపోతుంది ఇక్కడ. సో దానివల్ల తను కూడా లెట్ ఇట్ గో చేయట్లేదు. ఇంతకు ముందు చేసేది ఫస్ట్ లో, వాళ్ళ ఫ్యాన్ చెప్పేది కూడా అదే, ఇంతకు ముందు ఉన్నట్టు నువ్వు ఇప్పుడు ఉండట్లేదని. 24 hours అయ్యాక కూడా మాధురి అదే కోపం కంటిన్యూ చేస్తుందంటే, మాధురి అదే కోపం కంటిన్యూ చేయలేదు, నిఖిల్ని ఎందుకు అవుట్ చేసిందో చెప్పుకుంటుంది. అండ్ నేను అలా చేయను అంటుంది సంజన. అక్కడ నామినేట్ చేశాడన్న కళ్యాణ్ నామినేట్ చేశాడన్న కోపాన్ని నిన్నటి వరకు కంటిన్యూ చేసింది. నిన్న కళ్యాణ్ లోపల ఏడుస్తున్నా కూడా ఇలా నామినేట్ చేసి మమ్మల్ని దూరం చేసుకున్నాడు అని. ఆ తర్వాత నెక్స్ట్ డేనే కదా కళ్యాణ్తో, మరి ఆఫ్టర్ 24 hours తర్వాతే కదా కళ్యాణ్తో గొడవ పడ్డావు.
ఇది మన మాధురి గారేమో సంజన కోసం మాట్లాడతారు. ఏంటది అమ్మాయిల్ని క్యారెక్టర్ అసోసినేషన్ చేసింది అని. ఏమేం చేసింది? అదే నాకు సార్ అన్నారు. నువ్వు తన గురించి ఏమైతే చెప్తున్నావో అవన్నీ నువ్వు కూడా చేసావంటే అదే సార్ మేమిద్దరం సేమ్ సార్ అని వేసాను అంటుంది. ఇంకా చెప్పాలంటే మాటలు జారడంలో సంజనాయే బెస్ట్. ఈ మాదిరి మరీ టూ మచ్. సంజన వర్సెస్ దివ్య గొడవ బాగా అనిపించింది. దివ్య సారీ నేను యాక్సెప్ట్ చెయ్యను అనడం బాగా అనిపించింది. ఆ మాటలు చాలా తప్పబ్బా. బాడీ షేమింగ్ అన్నది. నేను కూడా అలాగే ఉంటానంటే ఉంటే ఉండు. ఇప్పుడు నన్ను నేను తిట్టుకుంటే తప్పలేదు. నువ్వు ఎదుటి వాళ్ళని అలాంటి మాటలు అనడం తప్పు. నన్ను నేను అనుకుంటాను సార్ అంటే అది వేరు కదా. సో అది అంటే తను నేను చేసింది తప్పు కాదు అంటే నేను కావాలని చేయలేదు, బాడీ షేమింగ్ చేయలేదు అని ఏదో సర్ది చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అవి చాలా చాలా పెద్ద వర్డ్స్. ఆ డ్రమ్ అన్న వర్డ్ కానీ ఇళ్ళో వచ్చి పడిపోతుంది అని చూపించడం కానీ రోడ్ రోలర్ అనడం కానీ చాలా పెద్ద వర్డ్స్ అవి. సో అందరికీ సారీ చెప్పి మంచి పని చేసింది. తిన కూడా మంచి హింట్స్ వెళ్ళాయిలే బయట నుంచి. ఆల్మోస్ట్ అందరికీ హింట్స్ వెళ్ళాయి. నెక్స్ట్ వచ్చేసి సుమన్ కామెడీ. అసలు సుమన్ కామెడీ మాత్రం ఇప్పుడు ఎమ్ముకి ఒక విషయం అర్థమై ఉంటది. సుమన్ తను ఏమంటాడంటే మొన్న నైట్ సుమన్ అసలు కామెడీ కూడా చేయడు, కామెడీ అంతా నేను చేస్తాను కదా అంటే సుమన్ కోసం ఏం పెద్ద నెగిటివ్ గా మాట్లాడాలన్న ఉద్దేశం కాదు అబ్బా. అది నేను ఫుల్ క్లిప్ చూశాను. ఏదో సుమన్ వేస్ట్ అన్న ఉద్దేశంతో కాదు. సుమన్ కామెడీ కూడా చేయడు కదా. బట్ ఒక మంచితనంతో బయటికి వెళ్ళాడు. ఆ మంచితనం జనాలకు నచ్చింది అన్నట్టే చెప్పాడు. బట్ తను ఏమంటాడంటే అక్కడ సుమన్కి కామెడీ కూడా చెయ్యడు కదా అన్న వర్డ్ అయితే యూజ్ చేశాడు. పెద్ద నెగిటివ్ వేలో అయితే నేను అనలేను, ఎందుకంటే అది నేను ఫుల్ గా చూశాను కాబట్టి. లాస్ట్ కి సుమన్ ని ఆడియన్స్ ఏదైతే బయట ఒక పాజిటివ్ వచ్చిందో దానికి మంచిదే అని కూడా అంటాడనమాట. సో ఇప్పుడు అర్థమవుతుంది సుమన్ తనకు తెలియకుండానే కామెడీ చేస్తున్నాడని. ఇప్పుడు ఇమ్ము ఏంటి కామెడీ చేయాలంటే నేను కామెడీ చేస్తున్నానని తనకు తెలుసు. సుమన్ కి కామెడీ చేస్తున్నాడని తెలియదు లోపల, కానీ తన చేసిన పనుల వల్ల ఆటోమేటిక్ గా కామెడీ వస్తుంది బయట. సో అది జరిగింది సుమన్ విషయంలో, అది జరుగుతుంది. సో అది ఇప్పుడు ఇమ్ముకి అర్థం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు సంజన మీద వీడియోస్ వస్తానే ఉన్నాయి, కోటింగ్లు పడతానే ఉన్నాయి ఈ రోజు సంజనకి ఫుల్. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్స్ గురించి. ఇక్కడ ఏమంటానంటే తన క్లాస్ అనలేదు, తన లోపల స్టాండర్డ్స్ అంటే నువ్వు బయటకు వచ్చేసి అది క్లాస్ అని చెప్పావు అని చెప్పేసి నాకు సార్ అంటున్నారు. కానీ నేను ఏమంటానంటే ఏదైనా తన ఉద్దేశం ఏంటి, మాకంటూ ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి స్టాండర్డ్స్ లేవనే కదా, అంతే కదా, అదే కదా అర్థము. ఇంకా వర్డింగ్స్ లోకి వెళ్ళి నువ్వు క్లాస్ అన్నావు లోపల స్టాండర్డ్ అన్నావు అంటే వర్డింగ్ ఏదైనా కానీ మా స్టాండర్డ్స్ అన్నదంటే అవతల స్టాండర్డ్స్ తక్కువ అంత అని చెప్తున్నట్టే కదా, క్లియర్ గా రాంగ్. అది అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. బట్ ఫైనల్ గా చెప్పారు అలా అనడం కూడా తప్పే అని. నెక్స్ట్ అది అవ్వగానే సుమన్ ప్రోమో వస్తే నిజంగా పగలబడి నవ్వాను తెలుసా. అంత సాంప్రదాయని శుద్ధ పూసిని అని వస్తే పగలబడి నవ్వాను. ఆ ప్రోమోలోను అదిరిపోయింది. అది మాత్రం భలే ఎడిట్ చేశారని అనిపించింది. హౌస్ మేట్స్ అందరూ కూడా పడి నవ్వుతానే ఉన్నారు. రీతు అయితే అందరూ నవ్వాపినా కూడా నవ్వుతానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ రాముకి లోన్లీగా ఉంటున్నాడు అని చెప్పేసి స్టాట్యూ ఇచ్చారు. నిజంగానే లోన్లీ ఉంటున్నాడు. భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత తను ఒంటరిగా కూర్చోవడం లైవ్ లో చూస్తుంటే అనిపిస్తుంది పిల్లడు ఒంటరిగా ఉంటున్నాడు, ఒంటరిగా కూర్చుని ఉంటున్నాడు. భరణి గారు ఉన్నప్పుడు తను అలా లోన్లీ ఫీల్ అయినప్పుడల్లా వెళ్ళి భరణి గారిని అన్న నాకు హగ్ ఇవ్వు అని హగ్ అడిగేవాడు అనమాట. సో ఇప్పుడు భరణి గారు వెళ్ళిపోయాక తనకి ఆ లోన్లీనెస్ పెరిగిపోయింది రాములో. గౌరవ్ వచ్చేసి సంజనాకి అటెన్షన్ సీకర్ అనేసాడు. నిజంగానే అటెన్షన్ సీకర్. ఆ రోజు ఆ గొడవ కూడా నాకు కూడా కావాలని పెట్టుకున్నట్టే అని అనిపించింది. సో అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఇన్విజిబుల్ అని నిఖిల్కి వేసి నేను ఇంతకుముందు అలా ఉండేవాడిని బట్ ఈ ఫీడ్బ్యాక్ ని బట్టి నేను మారాను, నువ్వు కూడా మారు, నీకు మంచిది అని చెప్పాడు. నాకు సార్ అప్పుడు అలా ఉండేవాడు, ఆ తర్వాత చేతులు వదిలేసి చేతల్లోకి వచ్చాడు అని చెప్పేసి. నిజంగా ఫస్ట్ 2 weeks 3 weeks కళ్యాణ్ ఎంత నెగిటివ్ ఉన్నాడంటే బయట. నిజంగా అంత నెగిటివ్ ఉన్న వ్యక్తి సడన్ గా ఇంత పాజిటివ్ లోకి వెళ్ళిపోవడం చిన్న విషయం కాదు. ఈ పాజిటివిటీ ప్లస్ సింపతి కూడా తోడైంది. పాజిటివిటీ అండ్ సింపతి ఆ నెక్స్ట్ వీక్ టాస్క్స్ ఆడడం, సడన్ గా రీతు వాళ్ళు ఎవరు మన కళ్యాణ్ని పీకేయడం, సడన్ గా సింపతి వచ్చేసింది. సింపతి అండ్ టాస్కులు అండ్ మారిపోయాడు ప్రాపర్ గా అందరితో మాట్లాడడం. ఇవన్నీ కూడా మనిషి కూడా చాలా మారి చాలా బాగా ఆడడం, అందరిలో కలవడం, ఇవన్నీ నేర్చుకున్నాడు. ఈ సజెషన్ నిఖిల్కి ఇవ్వడం మంచిది అనిపించింది. ఇప్పుడు నిఖిల్ మనకు ఎప్పుడు కనిపిస్తున్నాడు అంటే గౌరవ్ నాన్ స్టాప్ వాగుతానే ఉంటాడు, ఏవేవో ఐడియాస్ వస్తాయి అనమాట, చెప్తానే ఉంటాడు. నిఖిల్ ఇన్సైడ్ ఫీలింగ్ ఎలా, ఒరే బాబు నన్ను వదలరా కాసేపు తినేస్తున్నావు అన్నట్టు ఉంటది. నిఖిల్ అప్పుడే కనపడుతున్నాడు. గౌరవ్ వచ్చేసి తన ప్లాన్స్ అవన్నీ చెప్తా ఉంటాడు నిఖిల్కి. ఆ టైంలో
అని ఒకటం మాత్రమే నిఖిల్ కనపడుతున్నాడు అనమాట, అంతకు మించి ఏం కనపడలేదు. మంచి సలహా ఇచ్చాడు కళ్యాణ్, తీసుకుంటే తనకి మంచిది. దివ్య వచ్చేసి రాముకి స్టూపిడ్ అని ఇస్తుంది, ఇలాగా టీం మారిపోయి మా డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళ టీంకి ఇచ్చుకున్నాడు. పోని మారిన తర్వాత ఏమన్నా ఆడాడా అంటే ఆడలేదు, 0 చేసుకుని ఆ టీంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అర్థం కాదు. మా టీంలోనూ ఉండలేదు, పోనీ ఆ టీంలో ఉన్నాడా అంటే లేడు. ఆ వచ్చిన డబ్బులు అందరికీ పనిచేశాడు. నాకు స్టూపిడ్ అనిపించాడు అని అన్నదే కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మాధురి దగ్గర పవర్ లాస్ట్ వీక్ క్యాన్సిల్ చేశారో ఆ పవర్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఫైనల్ గా డిసైడ్ చేసుకున్నది ఎవరెవరినంటే తనూజ, డెమాన్, రీతు, సుమన్. సో వీళ్ళ నలుగురికి ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే వీళ్ళకి ఒక బౌల్లో కొన్ని బాల్స్ వేసి వీళ్ళ వాటర్ వేయాలి, వాటర్ వేస్తే ఆ బాల్స్ పైకి వస్తాయి. ఒక కీ ఉంటది, ఆ కీ తీయాలి, పట్టుకెళ్ళి బాక్స్ ఓపెన్ చేయాలి. ఆ బాక్స్ లో బిగ్ బాస్ కు సంబంధించిన పజిల్ ఉంటది, ఆ పజిల్ పెట్టి అతకాలి. ఇలాగ అందరికంటే ఫస్ట్ తనూజ అతకడం వల్ల తనూజ విన్ అవుతుంది. బట్ ఆ రౌండ్ కి సంచాలక్ ఎవరంటే మాధురి. డిమాండ్ తనూజ సరిగ్గా పెట్టలేదు అని అంటే నాకు సార్ ఏమంటారంటే మాధురి సంచాలక్ కాబట్టి తన డెసిషనే ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి తనూజకి ఇస్తారంట. తనూజకి ఇచ్చిన తర్వాత మాధురికి పనిష్మెంట్ ఏమిస్తావు అంటే ఒకటేమో బాత్రూమ్ క్లీనింగ్, 2 గార్డెన్ ఏరియా క్లీనింగ్, అండ్ 3 డైరెక్ట్ నామినేషన్. మాధురి ఈ బాత్రూమ్ క్లీనింగ్, గార్డెన్ ఏరియా క్లీనింగ్ వద్దు, డైరెక్ట్ నామినేషన్ కావాలన్నదంట. మరి తను సేవ్ అవుతుందని అంత నమ్మకం ఏమో. సో అది ఇప్పుడు మాధురి పవర్ ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు తనూజ దగ్గరకు వచ్చిందనమాట. ఇది ఒక పవరే కాదు, ఇంకో పవర్, ఇమ్ముకి ఇంకో పవర్. ఇమ్ము పవర్ ఏంటంటే ఒకళ్ళని వారం అంతా సైలెంట్ గా నోటికి జిప్పేసి కూర్చోబెట్టడం. ఎవరికి ఇస్తాడు, వాళ్ళ అమ్మకి ఇచ్చుకున్నాడు. ఈ వారం అంతా సైలెంట్ గా ఉండాలి సంజన. సో అది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ లోకి ఎవరెవరు వెళ్ళారు, శ్రీజ, హరీష్ వీళ్ళిద్దరు ముందే వెళ్ళారు. అండ్ వీళ్ళతో పాటు మనీష్ కూడా ఆల్రెడీ హౌస్ లోకి వెళ్ళాడు. ఇంకా మిగిలిన వాళ్ళు వెళ్లాల్సి ఉంది, ఎప్పుడు పంపుతారు మరి. మేబీ ఈ నైటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపేయచ్చు. రేపు నామినేషన్స్ కు ముందే వీళ్ళందరినీ పంపేస్తారు, ఎందుకంటే హౌస్ లోకి వెళ్ళి నామినేషన్స్ చేయాలి కదా. ఆల్రెడీ 30 minutes అయిపోయింది కాబట్టి ఇక్కడతో ఆపేద్దాము. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఎవరెవరిని ఎలా సేవ్ చేశారు, ఇంకా టాస్క్లు ఏం జరిగాయి, చాలా జరిగాయి. అవన్నీ కూడా మార్నింగే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. మన వీడియో నచ్చుతుంటే లైక్ చేసి, అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై.